आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने कहा कि आदिलाबाद पुलिस की जानिब से गिरफ्तार लड़कियों की आवाज़ में बात करके अवाम को लूटने वाले मुलजिमीन की तफ्तीश में अहम हक़ाइक़ सामने आए हैं। हफ्ते के रोज़ आदिलाबाद वन टाउन पुलिस स्टेशन में मुनक़िद मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने तफसीलात का इंकशाफ किया। डीएसपी ने बताया कि 2 रोज़ क़ब्ल वन टाउन पुलिस स्टेशन में रिमांड पर भेजे गए 3 बैन रियासती धोखाबाज टोली की तफ्तीश के दौरान कई हैरत अंगेज़ हक़ाइक़ सामने आए हैं। इन्होंने बताया कि मुख्तलिफ़ जराइम में मुलव्विस आवाम को धोखा देने वालों ने शादी और लिव इन रिलेशनशिप के बहाने मैरिज ब्यूरो के नाम पर जदीद अंदाज में मुलजिमों ने लड़कियों की आवाज़ में बात करते हुए ज़िला कामारेड्डी, ज़िला मेदक और रियासत कर्नाटका के बेंगलुरु में फ्रॉड के ज़रिए आवाम को लौटा। इसके अलावा फ़्लिपकार्ट से ख़रीदी गई अशिया के साथ ऑनलाइन वीडियो कॉल पर जाली आमिल बनकर जानवरों की हड्डियों से काला जादू और अमलियात करते हुए कई अफराद से रकम बटोरी गई और ऑनलाइन लड़कियों की तस्वीर इस्तेमाल करते हुए मैरिज ब्यूरो के नाम पर लिव इन रिलेशनशिप के बहाने मुतअद्दिद अफराद को धोखा दिया गया। इन्होंने बताया कि मुलजिमीन ने लूटी गई रकम से कीमती आईफोन्स और मोटरसाइकिलें ख़रीदी थी। इस मौके पर आदिलाबाद वन टाउन सर्कल इंस्पेक्टर बी सुनील कुमार, विमेन पुलिस स्टेशन सर्कल इंस्पेक्टर प्रेम कुमार, IT कोर SI गोपी कृष्णा, SI जी रमैया, ASI गोकुल के अलावा दिगर पुलिस अमला मौजूद था। 1100 రూపాయలు ఒక బాధ్యుని దగ్గర తీసుకొని అతనికి ఆన్లైన్లో శుద్రపూజ చేసినట్టు మంత్రగారి వేషధారంలో మంత్రాలు చేసినట్టు అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ నివారించినట్టు చేశాడు. సౌండ్ లేదా? ఆదిలాబాద్ వన్ టౌన్ కి సంబంధించిన క్రైమ్ నెంబర్ 667/25 ఈ కేసులో మొన్న A1 మాలోత్ మంజీ, A2 గుక్యా గణేష్, A3 శ్రావణ్ కుమార్, వీరు ముగ్గురిది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మండంపల్లి మండలం రామచంద్రపురం తండా, వీరు ముగ్గురిని అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. అయితే ఆ రోజు ఇన్వెస్టిగేషన్కు మాకు సరైన టైం లేనందున వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ వచ్చిన తర్వాత వారిని పోలీస్ కస్టడీ 2 days తీసుకోవడం జరిగింది. నిన్న ఈరోజు పోలీస్ కస్టడీలో ఈ ముగ్గురు నిందితులను డీటెయిల్గా ఇంటరాక్ట్ చేయగా మాకు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. అయితే వీరు మన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ను మోసం చేసి 8 లక్షలు తీసుకోవడం అనేది ఆ రోజు మనకు నేరాంగీకారంలో తెరవడం జరిగింది. ఆ రోజు ఈ కొత్త వేరే దగ్గర క్రైమ్ విషయం చెప్పలేదు. తర్వాత డీటెయిల్ ఇంట్రాగేషన్లో వీరు మెదక్ డిస్టిక్లో నిజాంపేట PS పరిధిలో ఒక వ్యక్తిని మోసం చేసి అతని దగ్గర 48,000 రూపీస్ తీసుకున్నట్టు నేరం ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము నిజాంపేట PS SHOను సంప్రదించగా అక్కడ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ 65/25. తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్లోని లింగంపేట PS పరిధిలో ఒక వ్యక్తిని ఇదే విధంగా మహిళల ఫోటోలు పెట్టి ఈ మహిళలు లివింగ్ రిలేషన్కు రెడీ ఉన్నారు, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కన్సల్ట్ చేయండి అని చెప్పి వీరి నెంబర్ ఇచ్చి ఇవ్వడంతో ఒక వ్యక్తి కామారెడ్డి డిస్ట్రిక్ట్ లింగంపేటకు చెందిన ఒక వ్యక్తి 1,08,000 రూపాయలు వీరికి ఫోన్పే ద్వారా పంపడం జరిగింది. ఇది లింగంపేట SHOను మనం సంప్రదించగా క్రైమ్ నెంబర్ 90/25 కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా బెంగళూరు సిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా మీరు ఇట్లా మహిళల ఫోటోలు పెట్టి లివింగ్ రిలేషన్కు రెడీ ఉన్నానని చెప్పి నమ్మించి మాయమాట చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇదే విధంగా నమ్మించి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇవి 4 కేసులు
వాళ్ళు ఈ పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ చేయగా ఒప్పుకోవడం జరిగింది. సంబంధిత SHOs కూడా మేము వీరు నేరం ఒప్పుకున్నట్టు ఇంటిమేషన్ చేయడం జరిగింది. అయితే వీరు ఈ నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుల ద్వారా ఒక KTM బైక్, ఒక iPhone కూడా కొనడం జరిగింది. వాటిని కూడా మేము సీజ్ చేస్తాం. ఇదే కాకుండా ఈ నేరస్తులు క్షుద్ర పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ప్రజల వద్ద నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు మాకు దర్యాప్తులో తేలింది. ఒక అమాయక వ్యక్తిని అతనికి ఏదో హెల్త్ మంచి ఉండలేదని చెప్పి వీరిని సంప్రదించగా వీరు మేము క్షుద్ర పూజలు కూడా చేస్తాం అని చెప్పి అతనికి ఆన్లైన్లో క్షుద్ర పూజలు చేసినట్టు ఒక మంత్రగారిని వేషధారణతో వీరు అతన్ని ఆన్లైన్లో క్షుద్ర పూజలు చేసి అతని బీమా తగ్గించినట్టు నమ్మించి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఇతని సెల్ ఫోన్లను వెరిఫై చేయగా వీరి సెల్ ఫోన్లలో అక్కడ వాళ్ళ విలేజ్ పక్కన ఫారెస్ట్ ఏరియాలో కొన్ని చెట్ల దగ్గర క్షుద్ర పూజలు చేసినట్టు వీడియోస్ కూడా లభించడం జరిగింది. వీరిని ఇంట్రాగేషన్ చేయగా క్షుద్ర పూజలకు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించుకొని మంత్రగారులకు సంబంధించిన ఏవైతే మెటీరియల్ ఉంటుందో అవన్నీ తెప్పించుకొని క్షుద్ర పూజలు చేసే వీడియోలను వీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి అప్లోడ్ చేస్తూ ఎవరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వాటన్నిటి కూడా నివారించడానికి మా దగ్గర రకరకాల క్షుద్ర పూజలు ఉన్నాయి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి అని మీరు ఆ సోషల్ మీడియా పెట్టి ఆ వీడియోలను చూపిస్తూ ప్రజలకు అమాయకులకు నమ్మకం కలిగించేలా చేసి పబ్లిక్ దగ్గర క్షుద్ర పూజల పేరిట డబ్బులు కూడా గుంజుతున్నారు. ఒకవైపు మహిళల్లో ఒక గృహిణులు మంచి గృహిణుల యొక్క ఫోటోలు అప్లోడ్ చేస్తూ వారికి తెలియకుండానే కింద వీరి సెల్ ఫోన్ నెంబర్లు ఇస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారు. తర్వాత మహిళలను కూడా అవమానించేలా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. ఇంకోవైపు క్షుద్ర పూజల పేరిట అమాయకులను నమ్మిస్తూ డబ్బులు గుంజుతున్నారు. కాబట్టి మా ప్రజల యొక్క మా అప్పీల్ ఏంటంటే ఈ క్షుద్ర పూజలు, మంత్రాలు, బాబాలను దయచేసి నమ్మకండి. ఈ ఆన్లైన్లో ఇటువంటి సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు ఇట్లా మోసగాళ్ళు చాలామంది ఉంటారు. వీరి మాటలు నమ్మి మీరు వారి డబ్బులు పంపితే మోసపోవడం గ్యారంటీ. గౌరవ మా SP శ్రీ అఖిల్ మహాజన్ IPS గారి ఆదేశం మేరకు ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఉమెన్ బేస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మన సైబర్ సెల్ SI గోపి, తర్వాత SI రమ్య, గోకుల్ వీరందరూ ఎంతో కష్టపడి దీనిలో నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి ₹1,50,000 తర్వాత సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీరు ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా ఇంకొక బాలుని హస్తం కూడా ఉన్నట్లు అతను కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేయడము, వీరు తీసిన వీడియోస్ను ఫోటోలు చేయడము అతడు బాలుడు చేసినట్లు దర్యాప్తులు తేలింది. థ్యాంక్ యూ.